ఆనంద్ పట్వర్ధన్ అనే ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ నిర్మాత. రోజుకు ఆయనకప్పుడు ఇంకా మిగిలిన సోషల్ మీడియా అన్ని ఫోరమ్స్ రాలేదు, ఫేస్బుక్ మాత్రమే ఉండేది. ఫేస్బుక్ మీద రోజుకు కనీసం 1000 తిట్లు వచ్చేవి ఆయనకు. తిట్లు, దుర్భాషలు, నిందలు, హత్య, బెదిరింపులు. రామ్ కే నామ్ అని ఒక సినిమా తీసినందుకు, రాముడి పేరు మీద ఎంత బీభత్సం జరిగింది, బాబ్రీ మసీద్ విధ్వంసం ఎట్లా జరిగింది అని సినిమా తీసినందుకు ఆయన మీద అంత విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆయన ఫేస్బుక్ పేజ్ మీరు చూస్తే ఆ ట్రోల్స్ కనబడతాయి. అక్కడి నుంచి ప్రారంభించి ఇవాళ ఇంకా అనేక ఫోరమ్స్ వచ్చాయి. ఫేస్బుక్ ఒక్కటే మాత్రమే కాదు, ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. కనుక ట్రోలింగ్ మీద అధ్యయనాలు కూడా చాలా జరిగాయి. ఎందుకు ట్రోలింగ్ చేస్తారు, ఎవరు ట్రోలింగ్ చేస్తారు అనే అధ్యయనాలు కూడా జరిగాయి. వాళ్ళ మనస్తత్వం ఏమిటి అని కూడా మనస్తత్వ శాస్త్రవేత్తలు పరిశోధించి రాశారు. ట్రోలింగ్ యొక్క రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి అని కూడా రాశారు. నేను ఆ వివరాలలోకి అంత వివరమైన ఉపన్యాసం చేయడానికి సమయం లేదు. కానీ ఈ అధ్యయనాలన్నిటి ఫలితంగా ట్రోలింగ్ అంటే ఒక నిర్వచనం వచ్చింది. ఆ నిర్వచనం దగ్గరనే మనం ప్రారంభిద్దాం. ఆ నిర్వచనం ట్రోల్ పుస్తకానికి నా అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయంలో రాశాను. మీరు ఈ పుస్తకంలో చూస్తారు. అయినా ఒకసారి నా ఉపన్యాసానికి ప్రారంభంగా ఆ నిర్వచనం దగ్గరే ప్రారంభిస్తాను. ఎందువలనంటే ఈ నిర్వచనం మళ్ళీ ఒకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, బహుశా భారతదేశంలో ట్రోలింగ్ మీద వచ్చిన మొదటి పుస్తకం స్వాతి చతుర్వేది ఐఎమ్ ఏ ట్రోల్. అది దాదాపు వెంటనే తెలుగులోకి వచ్చింది. తెలుగు అనువాదం చేసిన వారు అంతర్జాల పోకిరి అని చేశారు. పోకిరి అనేది చాలా చిన్న మాట, చాలా తేలిక మాట. ట్రోల్ అనే సంపూర్ణమైన అర్థాన్ని, ట్రోలింగ్ ఎంత విశాల అర్థంలో ప్రపంచంలో వాడబడుతున్నదో అంత విశాల అర్థాన్ని ఇవ్వదు. పోకిరి అనేది ఏదో ఉల్ఫా, అల్లరి చిల్లరి పని. ఇది అల్లరి చిల్లరి పని కాదు. ఇది చాలా తీవ్రమైన, గంభీరమైన, రాజకీయమైన పని. అందువల్ల ఈ పోకిరి అనే మాట మన తెలుగులో అది అనువాదమై వచ్చింది కాబట్టి చాలామంది ఇది పోకిరి పని అనుకుంటున్నారు. పోకిరీలు కూడా చేస్తారు కావచ్చు, కానీ పోకిరీల కన్నా మించిన డాకులు చేసే పని ఇది. కనుక ఎవరి డాకులు, వాళ్ళ ప్రయోజనం ఏమిటి, అదే అర్థం చేసుకోవాలంటే అసలు ఈ నిర్వచనం దగ్గర ప్రారంభించాలి. ట్రోలింగ్ అంటే ఉద్దేశపూర్వకంగా పద్ధతి ప్రకారం ఒక వ్యక్తి, ఒక సమూహాన్నో, ఒక భావజాలాన్నో లక్ష్యంగా చేసుకొని పదే పదే నిందలు, దుర్భాషలు, రెచ్చగొట్టే, తప్పుదారి పట్టించే అసందర్భపు వ్యాఖ్యలు చేయడం, తద్వారా ఆ వ్యక్తిని కించపరచడం, గాయపడేలా చేయడం, ఇతరుల దృష్టిలో ఆ వ్యక్తి మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడేలా చేయడం. ఇది అసలైన విషయం. ఇది ట్రోలింగ్ ఉన్న సంపూర్ణమైన, ట్రోలింగ్ ఏ పని చేస్తుంది, ట్రోలింగ్ ఎందుకోసం వాడుతారు అని అర్థం చేసుకోవడానికి దానిలో ఉన్న ఈ అన్ని అంశాలు. ఒకటి, అది పదే పదే వస్తుంది, అది నిందగా, దుర్భాషగా ఉంటుంది, అది అసలు విషయాన్ని నుంచి పక్కదారి పట్టిస్తుంది, అది ఒక వ్యక్తి మీద, ఒక సమూహం మీద, ఒక భావజాలం మీద తప్పుడు అభిప్రాయాన్ని కల్పించి ఆ తప్పుడు అభిప్రాయాన్ని పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఇది సందర్భం కాదు, కానీ కొంచెం పక్కకు వెళ్ళి, ఇదే మీలో చాలామంది గోబెల్స్ అనే మాట విని ఉంటారు. జోసెఫ్ గోబెల్స్ అని హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి. ఆయన ఒక మాట అన్నాడు, ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దడానికి వీలైనంత పెద్ద అబద్ధాన్ని చెప్పాలి, ఆ పెద్ద అబద్ధాన్ని పదే పదే చెప్పాలి, ఆ పెద్ద అబద్ధంలో చిన్న చిటికెడు నిజం కూడా కలపాలి. ఈ మూడు ఆయన చెప్పిన సూత్రాలు. ఎంత పెద్ద అబద్ధం చెప్తే అంత విశ్వవ్యాపితం అవుతుంది, అదే నిజమని జనం అనుకునే పరిస్థితి వస్తుంది. అదే పదే పదే చెప్తే, ఒకరోజు చెప్తే అయిపోతుంది, ఇవాళ చెప్పు, రేపు చెప్పు, ఎల్లుండి చెప్పు, 24 గంటలు చెప్పు, అదే నిజమేమో అనుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడితో చేస్తే అబద్ధం అని అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అక్కడితో ఆపలేదు ఆయన గోబెల్స్. దానిలో చిటికెడు నిజం కూడా కలపండి. నిజం కలిపితే అమాయకులు చాలామంది ఉంటారు, ఆ నిజం పాత్రను చూస్తారు, నిజం పోర్షన్ చూస్తారు,
ఇది నిజం, మొత్తం నిజమేనేమో, ఈ 1% నిజం కాబట్టి 99% నిజమేనేమో అనుకుంటారు. ట్రోలింగ్ కూడా సరిగ్గా గోబెల్స్ సూత్రాలను ఆధారం చేసుకొని సాగింది. అట్లా దేశమంతా జరుగుతుంది, ప్రపంచం అంతా జరుగుతుంది, తెలుగులో కూడా జరుగుతుంది. నిర్వచనంలోకి ఇంకా నిర్వచనాన్ని వివరించవచ్చు కానీ సమయం దృష్ట్యా దానిలోకి పోను. మూలాలు ఏమిటి? మూలాలంటే ఎవరో వ్యక్తియో, ఏదో పుస్తకము, ఏదో దేశమో, అక్కడి నేను పోదలుచుకోలేదు. మీకు ఇంటర్నెట్ మీద అటువంటి సమాచారం చాలా దొరుకుతుంది. కొంచెం దాన్ని పైకి తీసుకువెళ్ళి తాత్విక స్థాయిలో దీని మూలాలు ఏమిటి? 3 రకాల మూలాలు ఉండే అవకాశం ఉంది. 3 రకాల మూలాలు ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన ట్రోలింగ్. అది తెలుగు సమాజపు ట్రోలింగ్ అయినా, బయటి సమాజాల ట్రోలింగ్ అయినా. మొట్టమొదటిది భావజాలపరమైన, రాజకీయమైన, సాంస్కృతికమైన మూలాలు ఉన్న ట్రోలింగ్. దానికి తప్పనిసరిగా ఆ ట్రోలింగ్ వెనుక ఒక భావజాలం ఉంటుంది, ఒక భావజాలం మీద దాడి ఉంటుంది. ఆ ట్రోలింగ్ వెనుక ఒక రాజకీయాలు ఉంటాయి, మరొక రాజకీయాల మీద దాడి జరుగుతుంది. ఆ ట్రోలింగ్ వెనుక ఒక సంస్కృతి ఉంటుంది. అది పితృస్వామిక సంస్కృతి కావచ్చు, కుల సంస్కృతి కావచ్చు, అది స్త్రీలను చిన్నచూపు చూసే సంస్కృతి కావచ్చు, కొన్ని భాషలను చిన్నచూపు చూసే సంస్కృతి కావచ్చు, కొన్ని ప్రాంతాలను చిన్నచూపు చూసే సంస్కృతి కావచ్చు. ఏ సంస్కృతి అయినా ఆ సాంస్కృతిక మూలాలు ఉంటాయి. వీటిలో కొంచెం భావజాల, రాజకీయ, సాంస్కృతిక అన్న వాటికి కొంచెం ముందరకు కూడా వెళ్ళి చెప్తాను. భావజాలపరమైన దాంట్లో ఒక ప్రధానమైన, అక్కడే నేను బహుశా ముందు చెప్పబోయే మన శిబిరంలో కూడా ఉండే ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు, భావజాలపరమైన ట్రోలింగ్లో నేను కరెక్ట్, నేనే కరెక్ట్, నేను కాక ఇంకెవరూ కరెక్ట్ కాదు, ఇది భావజాలం. దీనికి ఏమీ తేడా లేదు. సంఘ పరివార భావజాలంలో ఆ మాట ఉండొచ్చు, మార్క్సిస్ట్ భావజాలంలో ఉన్న వాళ్ళలో కూడా ఆ మాట ఉండొచ్చు. నేను కరెక్ట్, నేనే కరెక్ట్, నేనుగాక ఇంకెవరూ కరెక్ట్ కారు. ఈ భావజాలం నుంచి ట్రోలింగ్ ప్రారంభమవుతుంది. నేను కాకుండా, అంటే నేను ఒక గీత గీశాను, ఈ గీత పక్కన నేను 10 మిల్లీమీటర్ల గీత రాశాను, 11 మిల్లీమీటర్లు రాసిన వాడు తప్పు, 9 మిల్లీమీటర్లు రాసిన వాడు కూడా తప్పు, 10 మాత్రమే రాయాలి. ఈ భావజాలంతో ట్రోలింగ్ ప్రపంచవ్యాప్తంగా జరిగింది, తెలుగులో మరింత ఎక్కువ జరిగింది. నేను ఏ ఒక్కరి ఉదాహరణ ఇవ్వదలుచుకోలేదు, మీకు ఉదాహరణలు అర్థం అవుతాయి. నేనే కరెక్ట్, నేను మాత్రమే కరెక్ట్, ఇంకెవరు కరెక్ట్ గారు. దీన్ని ఇంగ్లీష్లో నుడికారం కూడా ఉన్నది దీనికి, హోలియర్ దాన్ దో. నీకన్నా నేనే పవిత్రమైన వాడిని, నీకన్నా నేనే పవిత్రమైన దానిని. ఈ భావంతో ప్రపంచవ్యాప్తంగా ఇతరులను కించపరచడం, అవమానించడం, తూష్ణీభావంతో చూడడం జరిగింది ట్రోలింగ్లో. అది మరింత ఎక్కువ జరిగింది. ఎందుకు మరింత ఎక్కువ జరిగిందో కూడా వద్దాం. దీంట్లోనే ఈ మొదటి రకం దాంట్లోనే భావజాలంతో పాటు రాజకీయపరమైనది చెప్పాను. రాజకీయపరమైనదంటే రాజకీయ పార్టీలు, సంస్థలు, అటువంటి వాళ్ళు తమ రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలను, తమ సంస్థలకు భిన్నమైన సంస్థలను ప్రజానీకంలో చిన్న చూపు చూసేలా తయారు చేయడానికి. ఇంతకుముందు ట్రోలింగ్ నిర్వచనంలో చెప్పుకున్నాం. ఎవరైతే ట్రోలింగ్కు గురవుతున్నారో వాళ్ళు అవమానపడేలా, సిగ్గుపడేలా, వాళ్ళ పట్ల ప్రపంచం దృష్టి కించపరిచేలా ఉండాలి. ఇది రాజకీయ పార్టీలు అన్నీ చేస్తున్నాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, స్వాతి చతుర్వేది అదే రాసింది పుస్తకంలో, కొన్ని 100 మందిని, 1000 మందిని కంప్యూటర్ల మీద కూర్చోబెట్టి తప్పుడు వార్తలు సృష్టించి, ఇతరుల మీద తప్పుడు వార్తలు సృష్టించి, వాళ్ళ మీద ఒక తప్పుడు ప్రచారాన్ని కల్పించి, అసలు విషయాల నుంచి ఆ విషయాల మీదకి దృష్టి మళ్లించి, సరిగ్గా ట్రోలింగ్ నిర్వచనంలో ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. ఆ భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన పనిని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. 10 సంవత్సరాల పాటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పని చేసింది. కాంగ్రెస్ కూడా దానికి చేతనైన స్థాయిలో, బహుశా మిగిలిన వాళ్ళకు చేస్తున్నంత పెద్ద స్థాయిలో చేయకపోవచ్చు, కానీ కాంగ్రెస్ కూడా చేస్తూ ఉన్నది. ఇటువంటి రాజకీయ పార్టీలు, సంస్థలు చేసే రాజకీయపరమైన ట్రోలింగ్ ఒకటి. సాంస్కృతికపరమైన ట్రోలింగ్, బహుశా ఇది ప్రారంభంలో చెప్పాను, అన్నిటికన్నా చాలా విస్తృతమైనది, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీంట్లో ఆధిపత్యవాదం, పితృస్వామ్యం,
కులాధికారం, కుల అహంకారం, ప్రాంతీయ అహంకారం, భాషా అహంకారం, ఇటువంటి అన్ని అంశాలు దాంట్లో జోడించబడి ఉన్నాయి. అటువంటి సాంస్కృతిక ట్రోలింగ్ జరుగుతుంది. రెండో రకమైనది నేను ఇంతకుముందు చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ట్రోలర్స్ను తయారు చేసే ట్రోలింగ్ ఆర్మీ అంటారు, సైన్యం అంటారు. ఈ సైన్యం తయారు చేశారు. వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళకి నిజానికి భావజాలం లేదు, ఉండకపోవచ్చు కూడా. పెయిడ్ ఉద్యోగులుగా రోజు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీస్లో కూర్చొని ట్రోలింగ్ చేయాలి. కొందరు వెళ్ళి బిస్కెట్లు తయారు చేస్తారు, కొందరు వెళ్ళి మెషిన్లు తయారు చేస్తారు, కొందరు వెళ్ళి అబద్ధాలు తయారు చేస్తారు. ఇటువంటి ఒక వ్యవహారం భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది, సంఘ్ పరివార్ సంస్థలు ప్రారంభించాయి. ఇవాళ చాలామంది చేస్తున్నారు. పేడ్ ఉద్యోగుల ట్రోలింగ్ రెండో రకమైనది. మూడో రకమైనది వ్యక్తిగతమైన ట్రోలింగ్. వ్యక్తిగత కారణాలతో నాకు ఆమె అంటే కోపం ఉంటుంది, ఆయన అంటే కోపం ఉంటుంది, ఆమె మీద ఆయన మీద కోపాన్ని తీర్చుకోవడానికి నాకు ఇతర అవకాశాలు తగినంతగా రావు. ఇంటర్నెట్ ఒక అవకాశం ఇచ్చింది, సోషల్ మీడియా ఒక అవకాశం ఇచ్చింది, అక్కడ తీర్చుకుంటాను. అయితే ఇట్లా వ్యక్తిగత కారణాల మీద ట్రోలర్స్కి మూలం ఏమిటి, వెనుక ఎందువల్ల చేస్తారు ఇవాళ ఈ పని అని కూడా సైకాలజిస్టులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళు అన్నదేమంటే, బహుశా ఈ ట్రోలర్స్ వ్యక్తిగత కారణాల మీద ట్రోలర్స్ ఉద్యోగులుగా కాదు, భావజాలపరమైన ఒక కమిట్మెంట్ వల్ల కాదు, కేవలం వ్యక్తిగత కారణాల వల్ల చేసేవాళ్ళు వాళ్ళ పూర్వ జీవితంలో అనేకమైన అసంతృప్తులకు, అణచివేతలకు, లోపాలకు, అవకరాలకు, అవమానాలకు గురై ఉంటారు. ఆ అవమానాల మీద కసి తీర్చుకోవాలని ఉంటుంది వాళ్ళకు. వ్యవస్థ మీద కసి తీర్చుకోవాలి, సమాజం మీద కసి తీర్చుకోవాలి, తమను అవమానించిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి. ఆ కసి తీర్చుకునే ఒక సంఘటిత కృషిలో భాగం కాలేరు. తాము వ్యక్తిగతంగా ఆ కసి తీర్చుకోలేరు. ఎక్కడ తీర్చుకోవాలి అది? ఇది సరిగ్గా చేతబడి లాంటిది. దొరను చంపే శక్తి లేని వాళ్ళు, లేదా శత్రువును చంపే శక్తి లేని వాళ్ళు తాటాకు బొమ్మతో దొరను తయారు చేసి, శత్రువును తయారు చేసి, తాటాకు బొమ్మకు అగ్గి ముట్టించి, లేదా దాని మీద చుట్టూ హోమం పెట్టి నేను దీన్ని చావగొట్టాను అనుకుంటా. ఇటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి, ఇటువంటి ఒక అనాకారి మనస్తత్వం నుంచి, నిజానికి ఒక రకంగా చూస్తే ఈ మూడో కారణపు ట్రోలర్స్ మీద జాలిపడాలి మనం. వాళ్ళు మానసిక రోగులు, వాళ్ళకి మానసిక చికిత్స అవసరం. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని శిబిరాల్లో ఉన్నారు, నేను ఎవరిని మినహాయించడం లేదు. ఈ భావజాల ట్రోలింగ్, సంస్థాపర ట్రోలింగ్, వ్యక్తిగత కారణాల ట్రోలింగ్, ఈ 3 రకాల ట్రోలింగ్ ఇవాళ మనకు తెలుగు సమాజంలో కనబడుతూ ఉన్నాయి. ఈ కనబడేవి డిజిటలైజేషన్ తర్వాత, సోషల్ మీడియా తర్వాత మరింత పెచ్చరిల్లిపోయాయి. ఎందువల్ల? హఠాత్తుగా ఒక టెక్నాలజీ రాగానే ఒక తప్పుడు పద్ధతి ప్రచారం అవుతుందా? టెక్నాలజీ అనేది మానవజాతి పురోభివృద్ధికి సాధనం అని కదా మనందరం అనుకునేది. ఒక గొప్ప టెక్నాలజీ వచ్చింది, ప్రజాస్వామికమైన టెక్నాలజీ అది, దానిలో హైరార్కీలు లేవు, ఎవరైనా వాడొచ్చు. ఇక్కడ మీట నొక్కితే ప్రపంచం అంతా తెలిసిపోతుంది, ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో నీకు తెలిసిపోతుంది. చాలా ఆధునికమైన ప్రగతిశీలమైన టెక్నాలజీ కదా. ఈ టెక్నాలజీ ఈ అనాకారి మనస్తత్వానికి ఎట్లా తోడ్పడిందంటే, మొట్టమొదటిది ఈ టెక్నాలజీకి మనిషిని అజ్ఞాతంగా ఉండే అవకాశం ఇస్తుంది. నువ్వెవరో తెలియదు, నీకు ఎదురుగా మనిషి లేదు, ఎదురుగా మనిషి కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు నువ్వు అటువంటి మాటలు మాట్లాడలేవు. కానీ ఆ ఎదురుగా మనిషి లేడు, నువ్వెవరో అవతలికి కూడా తెలియదు. ఒక ఫేక్ ఐడి పెట్టుకోవచ్చు, అజ్ఞాతంగా ఉండవచ్చు, నువ్వెవరో తెలియకుండా ఉండొచ్చు. ఒకవేళ నువ్వెవరో తెలిసినా ఎదురుగా ఆ మనిషి లేడు, ఎదురుగా స్క్రీన్ మాత్రమే ఉంది. ఆ స్క్రీన్ నువ్వు రాసిందే చూపెడుతుంది. కాబట్టి ఒక నీ మాట నీకే వినబడే ఒక గదిలో ఉన్నావు కనుక ఏమైనా మాట్లాడవచ్చు. ఇది టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ఇచ్చిన వాళ్ళ ఒక అవకాశం. రెండోది విమర్శ గురించి జహనారా గారు మాట్లాడారు, దాని దగ్గర కూడా వస్తాను. ఇది కూడా విమర్శే కదా, ట్రోల్ కూడా ఒక రకమైన విమర్శే కదా అనే అభిప్రాయం ఉంది. కానీ సాధారణంగా విమర్శ ఎప్పుడు ఒంటరిగా ఉండదు. విమర్శ సామూహికంగా ఉంటుంది, సమూహంలోకి పోతుంది విమర్శ.
విమర్శకుడు ఎవరైతే విమర్శ చేస్తూ ఉన్నారో వాళ్లకు సమాజం ఎప్పుడూ నిలదీస్తూ ఉంటుంది, జవాబుదారీగా ఉంటుంది. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఆ అవకాశం లేదు. నువ్వు ఒంటరిగా చేస్తావు పని, నీ అజ్ఞాతంగా చేస్తావు, ఒంటరిగా చేస్తావు. ఇది నీకు నీ ఫేక్ ఐడెంటిటీ వల్ల గొప్ప అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది. ఈ అవకాశం ఎందుకు? ముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సంగతి సరే, సిద్ధాంతకర్తల సంగతి సరే, వ్యక్తులు మాత్రం ముందు చెప్పినట్టుగా ఎవరి మీదనో కసి తీర్చుకుంటున్నాము అనుకొని ఈ పనులు చేస్తారు. ఆ ఒంటరి కసిలోంచి, అట్లని ఇది పూర్తిగా ఒంటరి ఆరోపణలుగా ఆక్రోశాలుగా మాత్రమే మిగిలిపోలేదు. ఇటువంటి ఒంటరులు సమాజంలో చాలామంది ఉన్నారు. ఇటువంటి అసంతృప్తులు ఉండేవాళ్ళు, ఇటువంటి అనాకారి మనస్తత్వం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి అనాకారి మనస్తత్వాన్ని పెంచి పోషించే వ్యవస్థ ఒకటి ఉన్నది. అందువల్ల డిజిటల్ ఒంటరులు డిజిటల్ మూకలుగా మారుతారు. ఒంటరితనం నుంచి హఠాత్తుగా వాళ్ళు డిజిటల్ మూకతత్వంలోకి వచ్చారు. ఇవాళ ట్రోలింగ్ అంతా కూడా ఈ డిజిటల్ మూకతత్వంలో ఉన్నది. అందువల్లనే ట్రోలింగ్లో ఎంతో కొంత సాధారణ సామాజిక అంశం ఉన్నదేమో, విమర్శ ఉన్నదేమో అని చాలా మర్యాదపూర్వకంగా ఆలోచిద్దామనుకున్నా కూడా విమర్శకు ట్రోలింగ్కు తేడా చూడవలసి ఉన్నది. విమర్శ ఏమిటి? విమర్శ బహుశా సమాజంలో ఇద్దరు మనుషులు ఉన్నప్పటి నుంచి విమర్శ ఉంది. ఒకళ్ళు చేసిన పని ఇంకొకళ్ళకి నచ్చదు, ఒకళ్ళ అభిప్రాయం ఇంకొకళ్ళకి నచ్చదు. నచ్చాలని లేదు. అసలు 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల వేలిముద్రలు ఉన్నాయి, 800 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. ఒక మనిషిలోనే పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఈ వైవిధ్యమే మానవ పురోగతికి చిహ్నం. ఈ వైవిధ్యం వల్లనే విమర్శ ఉంది. విమర్శను ఆమోదిస్తాము, విమర్శను గౌరవిస్తాము. కానీ విమర్శకు, అభిప్రాయ ప్రకటనకు, ట్రోలింగ్కు ఒక స్పష్టమైన విభజన రేఖ ఉంది. దాన్ని చూడవలసి ఉంది. అందుకే ట్రోలింగ్ కూడా ఒక భావ ప్రకటన కదా. మీరు భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థించేవాళ్ళు మీరు ట్రోలింగ్ను విమర్శిస్తారా? నా మీద వచ్చిన ట్రోలింగ్కు నేను జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేశాను. చెప్తే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మాకు? భావ ప్రకటన స్వేచ్ఛ నీకు మాత్రమే ఉన్నదా అని ఎదురు విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక ట్రోలింగ్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమా? ట్రోలింగ్ అంటే భావ ప్రకటన మాత్రమేనా? ఇక్కడ మనం ఒక గీత గీసి చూడవలసి ఉన్నది. విమర్శ అంటే తప్పనిసరిగా, ఇంతకుముందు జహనారా గారు చెప్పారు, నేను మళ్ళీ ఆ వివరాల్లోకి పోనక్కర్లేదు. అధిక్షేపం ఉన్నది, వెటకారం ఉన్నది, వ్యంగ్యం ఉన్నది. ఇవన్నీ కూడా ఇవాళ ట్రోలింగ్ లాంటివే అనిపించే రూపాలు మన ప్రాచీన రాజస్థానాల దగ్గర నుంచి సాధారణ జీవితం దాకా ఉన్నాయి. వీటిని కొంచెం మళ్ళీ పక్కకు పోతున్నాను, క్షమించాలి. జేమ్స్ స్కాట్ అని ఒక రాజకీయ అర్థశాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవ్రీడే ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్. వ్యవస్థ మీద ధిక్కారం ప్రకటించాలని నీకు ఉంటుంది, కానీ ధిక్కారం ప్రకటించే శక్తి నీకుండదు. ఆ ధిక్కారం ప్రకటించే, ఆచరించే ఒక సమూహంలో భాగమయ్యే శక్తి నీకుండదు. కాబట్టి ఒంటరిగా నువ్వు ధిక్కరించే ప్రయత్నం చేస్తావు. ఇది ఎవ్రీడే ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆయన వందలాది ఉదాహరణలు ఇచ్చాడు. ఆయన మలేషియా మీద ప్రధానమైన పరిశోధన చేశాడు, వందలాది ఉదాహరణలు ఇచ్చాడు. రెడ్ లైట్ పడి ఉన్నప్పుడు గ్రీన్ లైట్ ఉన్నంతసేపు పోకుండా ఉండి రెడ్ లైట్ పడ్డాక దాటడానికి ప్రయత్నం చేస్తావు. అంటే ఏమిటన్నమాట? ఒక ఆధిపత్యాన్ని ధిక్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నువ్వు. ఆయన వ్యవసాయ సమాజాల దగ్గర నుంచి ప్రారంభించాడు. మునుం పెట్టి కోత కోయడం ప్రారంభిస్తారు. పావు గంటలో పూర్తి కావలసిన వరుసను అరగంట చేస్తారు. దొర మీద తిట్ల పాటలు పాడతారు. ఇటువంటి వందల ఉదాహరణలు ఇచ్చాడు. ఈ అధిక్షేపం, ఈ వ్యంగ్యం, ఈ వెటకారం సమాజంలో ఉన్నాయి, ఉంటాయి. ఇవన్నీ విమర్శ రూపాలు, భావ ప్రకటన రూపాలు. ఇవన్నీ ట్రోలింగ్కి సంబంధం లేదు. విమర్శ అంటే ఇటువంటి అనేక అధిక్షేప రూపాలు ఉంటాయి, కానీ అందులో భిన్నాభిప్రాయం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, అసమ్మతి ఉంటుంది, ఒక సంభాషణ ఉంటుంది, ఒక సంవాదం ఉంటుంది. మొత్తం మీద అది ప్రజాస్వామిక చర్చ. ఎంత తీవ్రమైన తెనాలి రామలింగడు శ్రీకృష్ణదేవరాయల మీద చేసిన విమర్శ చూడండి. చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు.
పెద్దల మీద చేశాడు, ఎమితిని కపితివి చెపితివి కపితము అని. కానీ అది ట్రోలింగ్తో సమానమైనది కాదు. అక్కడ ఒక సంభాషణ, ఒక సంవాదం, ఒక చర్చ, ఒక ఇద్దరు ఎదురుపొదురుగా మాట్లాడుకునేది. అందులో హేతుబద్ధత ఉంది. అందులో ప్రత్యక్షంగా ఒకరితో ఒకరు ఒక విమర్శనీయమైన అభిప్రాయం చెప్పిన వారు, ఒక విమర్శించేవారు ఉన్నారు. ఒక వాదన ఉంది. అది కూడా ఇంకొక ముఖ్యమైన అంశం. అది ఒక్కసారి జరుగుతుంది, ఆగిపోతుంది. లేదా దాని మీద చర్చ జరిగితే రెండోసారి జరుగుతుంది, ఆగిపోతుంది. కానీ ట్రోలింగ్ పదే పదే జరుగుతుంది. ట్రోలింగ్ ఒక చోట ఆగదు. మళ్ళీ నిరంతరము రోజువారీగా అదే మాట అదే మాట అదే మాట అంటూ ఉంటారు. ట్రోలింగ్లో ప్రధానంగా దురుద్దేశం ఉంటుంది, హేతుబద్ధత కాదు. అంటే విమర్శ లక్ష్యమేమో అవతలి వాళ్ళను మార్చడం, సంస్కరించడం, మెరుగైన స్థితి తేవడం. ట్రోలింగ్ ఉద్దేశం, ట్రోలింగ్ దురుద్దేశం అవతలి వాళ్ళను మార్చడం కాదు, సంస్కరించడం కాదు, ఉన్న స్థితిని యథాస్థితిని మార్చడం కాదు. తప్పనిసరిగా ఈ మాట్లాడే వాళ్ళ ఆత్మగౌరవాన్ని భంగపరచడం, ఈ మాట్లాడే వాళ్ళ గొంతును నొక్కడం, ఈ మాట మరొకసారి వినబడకుండా చేయడం. ఇది ట్రోలింగ్కు ప్రధాన లక్ష్యం. అది మాత్రమే కాదు, వాళ్ళొక్కళ్ళ ఆత్మగౌరవాన్ని భంగపరిచి వాళ్ళు మాట్లాడకుండా చేయడం మాత్రమే కాదు, వాళ్ళ పట్ల ఇతరులలో విషబీజాలు నాటడం. నేను ఇంతకుముందే చెప్పాను, చిటికెడు నిజము వేస్తారు, 99 అబద్ధాలు వేస్తారు. ఈ 99 అబద్ధాలు నిజమో కాదో తేల్చుకునే నిర్ధారించుకునే అవకాశం మిగిలిన వాళ్ళకు లేదు, ఉండే అవకాశం లేదు. వాళ్లలో ఈ విషబీజాలు ఉంటాయి. బహుశా ఆ ట్రోలర్ చనిపోవచ్చు, ట్రోలింగ్కు గురైన వాళ్ళు చనిపోవచ్చు. కానీ ఈ ట్రోలింగ్లో నాటబడిన విషబీజాలు భవిష్యత్తులో మహావృక్షాలు అవుతాయి. అంటే సమాజానికి ఇది కేవలం వ్యక్తుల మధ్య సమస్య కాదు, ట్రోలర్కి విక్టిమ్కి మధ్య సమస్య కాదు. సమాజంలో తప్పుడు సమాచారం, తప్పుడు భావజాలం, అబద్ధాలు, ఒక మనిషి పట్ల ఉద్దేశపూర్వకమైన నింద, నీచత్వ ఆరోపణ, ఇది ట్రోలింగ్లో ఉన్నది. మరొక ఇంతకుముందు మనం చెప్పుకున్న నిర్వచనంలో చెప్పుకున్నాం. ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే నాకు సీతారాం ఒకటి చూపెట్టి, ఇది ట్రోలింగ్ అనొచ్చునా అన్నాడు. మన సభ ప్రారంభం మీద ఒక సభ ప్రారంభమైంది అని పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. కింద 15-20 అభినందనల కామెంట్లు వచ్చాయి. ఒక ఆయన వచ్చి ఒక ట్రోలింగ్ లాంటి కామెంట్ చేశాడు. నేను ఆ కామెంట్లోకి, ఆ వివరాల్లోకి పోదలుచుకోలేదు. అంటే ప్రధానంగా చర్చ ఒకవైపు జరుగుతూ ఉండగా దృష్టి మళ్లించడం ట్రోలర్ ఉద్దేశం. ప్రధానమైన చర్చ జరగకూడదు, ఒక తప్పుడు మార్గపు చర్చ, ఒక అనవసరమైన చర్చ మీద సమాజము, దాని పాఠకులు, దాని వీక్షకులు తమ సమయాన్ని వెచ్చించాలి, తమ సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇది విమర్శ అయితే చాలా ప్రజాస్వామికమైన చర్చారూపంగా ఉండగా, ట్రోలింగ్ పూర్తిగా అప్రజాస్వామికంగా ఉంటుంది. అవతలి వాళ్ళ అభిప్రాయాల్ని ఒకవేళ నువ్వు ఏకీభవించకపోవచ్చు, అయినా గౌరవించాలి కదా. గౌరవం కూడా లేకుండా పూర్తి అగౌరవపరుస్తూ, హీనంగా చూస్తూ, నీచంగా చూస్తూ ఉంటుంది. ఇది కాళోజీ అన్నట్టు ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం. అంటే ట్రోలింగ్ అనేది మనం ఏదో అనుకుంటున్నట్టుగా ఇద్దరి మధ్య సమస్య కాదు. ట్రోలింగ్ అనేది కాళోజీ ఆ మాట ఎందుకన్నాడంటే, ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం ఫాసిజం. ట్రోలింగ్ ఫాసిజం యొక్క ఒకానొక వ్యక్తీకరణ. నీ లోపల ఉండే ఫాసిస్టు భావాలు ట్రోలింగ్లో వ్యక్తమవుతాయి. అవి ఏ స్థాయిలోనైనా కావచ్చు. కొందరిలో 1% ఉండొచ్చు, కొందరిలో 99% ఉండొచ్చు, 100% కూడా ఉండవచ్చు. కానీ ఏకీభవించనోని పట్ల, ఏకీభవించని వ్యక్తి పట్ల తీవ్రమైన ఆగ్రహము, నింద, దుర్భాష అనేవి ట్రోలింగ్కి చాలా సహజంగా కనబడతాయి. ఈ క్రమంలో అవి హేతురహితంగా ఉంటాయి, పరోక్షంగా ఉంటాయి. చాలాసార్లు మీరు ఫేస్బుక్లో ట్రోలింగ్లు చూస్తే రాసిన వాళ్లకు, పడేవాడికి, ఇద్దరికి తప్ప మూడో మనిషికి అదేమిటో కూడా తెలియదు. ఇంత పరోక్షంగా ఎందుకు చేస్తారు మరి అంటే, వాళ్ళ కోపాన్ని తీర్చుకోవాలి. వెంట్ అంటారు, తమ ఆగ్రహాన్ని తీర్చుకునే ఒక మార్గం రావాలి. ఎవరికి తాకాలో వాళ్ళకి అది తెలుసు కాబట్టి వాళ్ళు బాధపడాలి. ఇవి రెండే వాటి లక్ష్యాలు. అంటే విమర్శకుండే ప్రయోజనాన్ని పూర్తిగా దిగజార్చి
నీరుగార్చి ఎక్కడికి తెచ్చారంటే ఇద్దరికి సంబంధించిన వ్యవహారం, ఇద్దరిలో ఒకరు పైచేయి కావడానికి ఒకరు కించపడడానికి దారితీసే వ్యవహారం ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ప్రపంచం ముందరికి వస్తుంది. ప్రపంచానికి ఏం సంబంధం లేదు, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యక్షం ఉండదు, పరోక్షం మాత్రమే ఉంటుంది, అజ్ఞాతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టు ఇది నిరంతరాయంగా ఉంటుంది. నేను నా మీద ట్రోలింగ్ బహుశా 7-8 సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా 10-15 సంవత్సరాలుగా. ఇది జరిగినప్పుడు క్షమించాలి, నేను కొంచెం పక్కకు పోతున్నందుకు. ఇది జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా కొన్ని రోజుల పాటు ఏడ్చాను కూడా. ఎందుకు ఇంత నేను చేస్తున్న పని ఏమిటి, నన్ను ఎందుకు ఇట్లా విమర్శిస్తున్నాడు అని. ఒక వ్యక్తి లేదా 3-4 వ్యక్తులు. పాబ్లో నెరూడా జీవిత చరిత్ర పుస్తకం ఉంటుంది, స్టీన్ ఫెన్ అని ఒక ఆయన రాశాడు, పెద్ద 700 పేజీల జీవిత చరిత్ర. దాంట్లో ఆయన ఒక ఉదంతం రాశాడు. ఆ ఉదంతం చదివిన తర్వాత, ఆ ఉదంతం నేను చాలాసార్లు ఫేస్బుక్లో కూడా షేర్ చేశాను. పాబ్లో నెరూడా తన కవిత్వం రాయడం ప్రారంభించిన మొదటి రోజుల నుంచి ఆయన చనిపోయిన 1973 దాకా ఆయన ఏం రాస్తే దాని మీద ఖండన రాసే ఒక ఆయన ఉండేవాడు. ఆవు వ్యాసకర్త అంటాను నేను. ఏమి రాసినా ఆవే ఉంటుంది, దానిలో ఇంకేమి ఉండదు. కానీ ఇవాళ ఆ ఆవు వ్యాసకర్త ఆ జీవిత చరిత్రకారుడు లేపి చెప్పి చూపెడితే తప్ప ఎవరికి గుర్తులేడు. పాబ్లో నెరూడా ప్రపంచానికి అంతా కూడా నిలబడి ఉన్నారు. కనుక ఈ నిరంతరం చేసే పని, ఈ నిరంతర విమర్శ అనేది ఒక ట్రోలింగ్కి ప్రధానమైన, నిరంతర నింద అనేది ప్రధానమైన అంశం. ట్రోలింగ్లోనే ఇంకొక అంశం కూడా చెప్పి దాని నుంచి తర్వాత అంశాల్లోకి పోతాను. విచిత్రమైన విషయం ఏమంటే, తాము స్వయంగా ట్రోలింగ్కు గురైన వాళ్ళు, తాము ఇతరుల ట్రోలింగ్కి గురైనప్పుడు బాధపడిన వాళ్ళు, ఆ బాధకు వందలాది మంది సంఘీభావం ఆశించిన వాళ్ళు, వందలాది మంది సంఘీభావం పొందిన వాళ్ళు, వాళ్ళే ఇతరుల మీద ట్రోలింగ్ చేస్తున్నారు. సాధారణంగా మనకు ఏముంటుందంటే ఒక సూత్రం, బాధితులైన వాళ్ళు బాధను గుర్తించగలరు, బాధితులైన వాళ్ళు ఇతర బాధితులతో సంఘీభావంగా ఉంటారు. కానీ విచారకరంగా, ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందర ఉదాహరణ కనబడుతుంది. యూదులు అత్యంత భయానకమైన హింసాకాండకు గురై బాధితులై ఇవాళ అంతకన్నా తీవ్రమైన బాధలను పాలస్తీనియన్ల మీద రుద్దుతున్నారు. కనుక బాధితులైనందువల్లనే వాళ్ళు మంచివాళ్ళు అయిపోయారు అనేది ఎక్కడా లేదు. బాధితులు కూడా, అంటే మనం ఇంతవరకు ట్రోలర్స్ బాధితులు అనే ఒక విభజన రేఖ ఉన్నదేమో అనుకుంటున్నాము. లేదు, బాధితులు కూడా ట్రోలర్స్ కావచ్చు, ట్రోలర్స్ కూడా బాధితులు కావచ్చు. అటువంటి ఒక సంక్లిష్టమైన సామాజిక వాతావరణంలో మనం ఉన్నాము. సరే, దీన్ని ఇంకా వివరించను, అంత అవకాశం లేదు, అవసరం లేదు, సమయం కూడా లేదు. నేను చెప్పదలుచుకున్న విషయాల్లో ఇంకా 2 అంశాలు మాత్రం ఉన్నాయి, అవి చెప్పి ముగిస్తాను. ట్రోలర్స్ ఆశయం ఏమిటి? ప్రధానమైన ఆశయం బాధితులను వారి పని నుంచి తప్పించడం. వారు రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, ఉపన్యాసకులు కావచ్చు, గాయకులు కావచ్చు, చిత్రకారులు కావచ్చు, అనేక మంది, అనేక రకాల కళలు, లేదా మామూలు మనుషులే కావచ్చు. వాళ్లను హింసించి, మానసికంగా హింసించి, వాళ్ళ ఉద్వేగాల మీద దెబ్బకొట్టి, వాళ్ళు తమ పని నుంచి 1 రోజు కోసమో, 2 రోజుల కోసమో, నెల రోజుల కోసమో, లేదా జీవితాంతమో విరమించుకునేలా చేయడం. మన కళ్ళ ముందర అన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1 రోజు 2 రోజులు ఫేస్బుక్ డీయాక్టివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనిక రచన మానేస్తున్నాను అని ప్రకటించిన పెరుమాళ్ మురుగన్ ఉన్నాడు. ట్రోలింగ్ ఫలితమే ఇదంతా. ఇక్కడి నుంచి ప్రారంభించి అక్కడి దాకా బాధితుల పనిని ఆపేలా చేయడమే ట్రోలర్స్ యొక్క ప్రధాన లక్ష్యం. దీన్నే నేను అవతలికి తిరిగేసి చెప్తాను. ఈ నాణ్యానికి అవతలి ముఖం ఏమంటే, బాధితుల బలహీనతే ట్రోలర్ బలం. బాధితులు గనక ఒక్క క్షణం నిలబడి నువ్వేమన్నా రాసుకో, నువ్వేమన్నా తిట్టుకో, నువ్వెంత నిందలైనా దుర్భాషలైనా చెయ్యి, నేను నా పని ఆపను అంటే ఆ ట్రోలింగ్ ఆగిపోతుంది.
ఒకవేళ ట్రోలింగ్ కొనసాగించిన నిష్ప్రయోజకమైపోతుంది. కనుక అది కూడా జరిగింది. ఆ మాట అన్న పెరుమాళ్ మురుగనే ఒక ఏడాది తిరగకుండానే మళ్ళీ నేను రచనలోకి దిగుతాను అన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాల్లో 3 నవలలు రాశాడు. కనుక ఎవరైతే ఈ ట్రోలింగ్కు గురవుతున్నారో వాళ్ళు స్థిరంగా, దృఢంగా, బలంగా నిలబడి, ట్రోలింగ్ అన్నంత రూపం వేరుగా అవచ్చు కానీ ఎన్ఐఏ నా మీద మొన్న దాడి చేసింది, నేను పని చేయకూడదు అని వాళ్ళ ఉద్దేశం. నేను ఇంకా ఎక్కువ పని చేయడానికి మీ దాడిని ఆధారంగా తీసుకుంటున్నాను అని నేను రాశాను. ఇవాళ ఈ సభకు వస్తూ ఉంటే ఆయన సహచరి అనురాధ ఇక్కడికి రాలేకపోయింది. నేను వస్తూ ఉండగా సూర్యాపేట దాకా వచ్చాము. ఎన్ఐఏ ఆఫీస్ నుంచి నాకు ఫోన్, ఇవాళ ఆఫీస్కి వస్తారా అని. అంటే ఈ సమయానికి నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్న సమయానికి నేను రాజ్యపు హింసాపూరిత ట్రోలింగ్కు గురి అవుతూ ఉండవలసింది. కానీ అయినా సరే నేను ఇవాళ రాను, నేను ఇవాళ ఈ సభలో ఉన్నాను, రేపు ఒక సభలో ఉన్నాను, ఎల్లుండి ఒక సభలో ఉన్నాను, ఆ తర్వాత వస్తాను అన్నాను. ఇది మనం గనుక మన పనిని ఆపము, ఎవరేం చేసినా సరే అని అనుకున్నప్పుడు ట్రోలర్స్ ఆగిపోతారు. బాధితులను గాయపరిచి వారి మాట, రాత, ఆచరణ, వ్యక్తిత్వం రద్దు చేయడానికే ట్రోలర్స్ పనిచేస్తున్నారు. నువ్వేం చేసినా నేను రద్దు కాను. మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ అమెరికన్ నల్లజాతి కవయిత్రి స్టిల్ ఐ రైజ్ అనే ఒక అద్భుతమైన కవిత రాసింది. నువ్వు ఏమి చేసినా సరే నేను లేచి నిలబడుతూనే ఉంటాను. మాయా ఏంజలో. ట్రోలర్స్కి జవాబు ఎక్కడున్నదంటే స్టిల్ ఐ రైజ్ అని అనడంలోనే ఉన్నది. నువ్వేమైనా చెయ్యి, వాళ్లకు కొన్నాళ్ళకు వాళ్ళకే విసుకొస్తుంది, వాళ్ళు ఆగిపోతారు. చివరి అంశం, నేను ఇవాళ ఇక్కడ చాలామంది ముఖ్యంగా ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికలో ట్రోలర్స్కు గురైన వాళ్ళందరితో నేను నా సంఘీభావం ప్రకటించాను. వాళ్ళ దుఃఖంలో నేను పాలు పంచుకున్నాను. అందువల్ల మళ్ళీ ఒకసారి వాళ్ళకి ముగింపుగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ట్రోలింగ్తో ఎట్లా వ్యవహరించాలి ఇది మనకి ఇంకా తెలియలేదు. ఎందువల్లనంటే మనకు విమర్శ మనకు తెలుసు, అధిక్షేపం తెలుసు, కానీ దొంగ దాడి తెలియదు, ఈ నీచపు దాడి తెలియదు. ఈ నీచపు దాడితో ఎట్లా వ్యవహరించాలో తెలియదు. దానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ మీద జరిగిన చర్చలో 4-5 అంశాలు వచ్చున్నాయి. అవే మీ ముందర పెడతాను. 1, పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ ఇట్, బీ సైలెంట్. వాళ్ళు ఏమైనా చేసుకొనివ్వండి, నేను నా పని చేసుకుంటూ ఉంటాను. నీ ట్రోలింగ్ నన్ను నా పని నుంచి ఆపదు అని పనిలో కొనసాగడమే. కాలమే నిర్ణయిస్తుంది. 15 సంవత్సరాలుగా నా మీద ట్రోలింగ్ చేస్తున్న వ్యక్తి ఇవాళ ఎక్కడున్నాడో, నేను ఎక్కడున్నానో లోకానికి తెలుసు. కనుక ఈ పని ద్వారా నేను నిలబడి ఉంటాను, ఐ స్టిల్ రైజ్ అని అనడం ద్వారా ఒక జవాబు చెప్పొచ్చు. రెండో జవాబు మనలో కొందరు చేశారు, నేను కూడా కొంతకాలం చేశాను. చర్చకు దిగడం ట్రోలర్స్. వాడు ఒకటి రాస్తాడు, మనం ఇంకోటి రాస్తాము, వాడు ఇంకొకటి రాస్తాడు, మనం ఇంకొకటి రాస్తాము. ఈ చర్చ ఎక్కడికి పోతుందంటే మన పని నుంచి మనం తప్పిస్తుంది మనకు తెలియకుండానే. మనమేమో సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, లేదా పాపం ఆయన తెలియక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, ఆయనను ఎడ్యుకేట్ చేద్దాం అని రాస్తూ ఉంటాము. కానీ వాళ్లకు ఇది వాళ్ళ లక్ష్యాన్ని చేర్చుకునే మార్గం. మన పని ఆపడమే వాళ్ళ ఉద్దేశం. మన పని ఆపేసి మనం వాళ్ళతో వివాదంలోకి దిగుతాం. అయితే వివాదంలోకి అసలే దిగొద్దా, చర్చలోకి అసలే దిగొద్దా? నాకు భిన్నాభిప్రాయాలు, ద్వంద్వ అభిప్రాయాలు ఉన్నాయి. చర్చలోకి అసలే దిగొద్దు అని అనుకుంటాను, దానికి వాదనలు ఉన్నాయి. కానీ చర్చలో నువ్వు నేను మాత్రమే కాదు కదా, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి కదా, వాళ్ళకు వాస్తవాలు తెలియాలి కదా. వాడు వేసిన ఒక నీలాప నింద, వాడు బట్ట కాల్చి మీద వేస్తాడు, నేను ఆ బట్ట తీసుకోకుండా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కనుక వాళ్ళ కోసమైనా, చూసే వాళ్ళ కోసమైనా జవాబు రాయాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఇంకా నేను తేల్చుకోలేదు. జవాబు రాయడం మంచిదా, చర్చకు దిగడం మంచిదా, సంవాదం చేయడం మంచిదా? ఇది విమర్శ అయితే సంవాదం తప్పనిసరి అవసరం. ఇది విమర్శ కాదు, కానీ చూసేవాళ్ళు ఉన్నారు. దీనికి ఎట్లా వ్యవహరించాలి? నాకు ఇంకా జవాబు లేదు. 2 పద్ధతులు నేను అమలు చేశాను, రెండిట్లో ఏది గెలుస్తుందో తెలియదు. సోషల్ మీడియాలో జరుగుతుంది కాబట్టి ఇది సోషల్ మీడియా రిపోర్టింగ్ అనే ఒక ఆయుధం ఉంది.
ఎవరైతే ట్రోల్ చేస్తారో వెంటనే వాళ్ళ మీద వీళ్ళు తప్పుడు వ్యాఖ్యలు రాస్తూ ఉన్నారు, వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యాఖ్యలు రాస్తున్నారు, భాషాపరమైన, సాంస్కృతికపరమైన, కులపరమైన అణచివేతకు పాల్పడుతున్నారు అని కనుక రిపోర్ట్ చేస్తే కనీసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని ప్లాట్ఫామ్స్ వాటి మీద చర్యలు తీసుకుంటున్నాయి, కొంతకాలం ఆపేస్తాయి, లేదా వాళ్లకు రిప్రిమాండ్స్ పంపుతాయి. ఇటువంటి పనులు జరుగుతాయి. కొంతలో కొంత అది తగ్గే అవకాశం ఉంది. లేదా మరొక అవకాశం, మనలో కొందరు ప్రయత్నించారు, మనమే ఎదురు దాడికి దిగడం. ట్రోలర్ ఎంత దుర్మార్గుడో, ట్రోలర్ అంటే ఒక రకంగా మనం కూడా ట్రోల్ చేయడం, ట్రోలింగ్కి కౌంటర్ ట్రోలింగ్. ఈ కౌంటర్ ట్రోలింగ్ కూడా మన పని నుంచి తప్పిస్తుంది అని నేను అనుకుంటాను. కానీ అది కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. చేసినందువల్ల ట్రోలింగ్ ఆపిన సందర్భాలు కూడా, ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కౌంటర్ ట్రోలింగ్కు ఇటీవలి కాలంలో కొంతమంది అధ్యయన పరులు ఏం చెప్తున్నారంటే, కౌంటర్ ట్రోలింగ్ ద్వారా మీరు ట్రోలర్స్ను మార్చలేరు, కానీ ట్రోలర్స్ వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ బంధుమిత్రుల దగ్గర, వాళ్ళ సమూహంలో సిగ్గుపడే పరిస్థితి కల్పిస్తారు. తద్వారా ఇది మారుతుంది. కనుక ఆ పని చేయండి. నిజంగా మొన్న మహో మీడియాలో ఇటువంటి ట్రోలింగ్ మీద ఒక వీడియో చేసి వనజ కూడా చెప్పింది, వీళ్ళు మనస్తత్వపరంగా అనాకారి మనస్తత్వం గలవాళ్ళు అని గనక మనం ఒక కౌంటర్ ట్రోలింగ్, కౌంటర్ ప్రచారం చేస్తే రేపు వాళ్ళ బిడ్డలు కూడా ఇవి చదువుతారు కదా, మా నాన్న మా అమ్మ ఇంత నీచమైన వాళ్ళ, ఇవాళ జర్మన్ జాతి మొత్తం అనుకుంటుంది మా జాతి నాయకుడు ఇంత నీచమైన వాడా అని పశ్చాత్తాపంలో పడింది. అటువంటి పశ్చాత్తాపాన్ని కలుగజేయడం ద్వారా బహుశా ట్రోలింగ్ను అడ్డుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేయొచ్చు. మనందరము చేయగల ఇంకొక పని చెప్తాను. మనందరము ట్రోలింగ్ చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. మనకు తెలుసో తెలియకో ఆ ట్రోలర్ మన బంధువైనందువల్ల, మన స్నేహితుడైనందువల్ల, స్నేహితురాలైనందువల్ల చప్పట్లు కొడతాం. దయచేసి చప్పట్లు కొట్టేటప్పుడు వస్తువేమిటో చూసి చప్పట్లు కొట్టండి. వస్తువుతో మీకు ఏకీభావం ఉంటే చప్పట్లు కొట్టండి. మనవాడు కనుక చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తే మనవాడు రాసే అత్యంత అనాకారి రాతలకు మీ ఆమోదం ఉంది అని సమాజం అనుకుంటుంది. వాళ్ళను ఒంటరులను చేయాలంటే, వాళ్ళను సమాజం నుంచి వెలివేయాలంటే తప్పనిసరిగా వాళ్ళకు వచ్చే చప్పట్లు తగ్గిపోతూ ఉండాలి. ఇది చప్పట్లు కొట్టించుకునే వ్యవహారం కాదు అని వాళ్ళు తెలుసుకునేలా చేయగలగాలి. ఇవన్నీ వ్యక్తిగత స్థాయిలో, సామూహిక స్థాయిలో చేసే ప్రయత్నాలు. కానీ అంతకు మించి చేయవలసిన ప్రయత్నం సమాజంలోనే ఒక ప్రజాస్వామిక చర్చా సంప్రదాయాన్ని, సమాజంలోనే అసహనంతో చర్చకు వీలు లేకుండా నిందలు, దుర్భాషలు వేసి అప్రజాస్వామికంగా వ్యవహరించే పద్ధతిని ఆపివేసి, అంటే సమాజమే ఒక ప్రజాస్వామిక సంస్కృతిలోకి పరిడవిల్లే ఒక నవ సమాజం వస్తుందో లేదో మనందరం కలగంటూ ఉన్నాం. కానీ ఆ దారిలోనైనా మనం పనిచేసాము అని చరిత్ర నమోదు చేయాలి. కనీసం మనం సాధించలేకపోవచ్చు. అది అప్రజాస్వామిక వ్యవస్థలో మనం ఉన్నాం. అప్రజాస్వామిక వ్యవస్థ ఇంకా పెరుగుతూ ఉన్నది. అప్రజాస్వామిక వ్యవస్థకు బలాలు చేకూరుతున్నాయి. కులంగాడి శవం అని కుటుంబరావు గారు 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద రాశారు. కులంగాడి బలం ఇంకా పెరిగింది, శవం కాలేదు. బహుశా మనం కన్న కళ నిజమవుతుందో లేదో, కంటున్న కళ నిజమవుతుందో లేదో తెలియదు. కానీ సమాజం ప్రజాస్వామ్యంలోకి వికసించాలి అని మనం కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలోకి వికసించే దారిలో ఉన్న, నిజానికి ట్రోలర్లు బదనిక లాంటి వాళ్ళు, ఒక వృక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఒక క్రిమి లాంటి వాళ్ళు, కుళ్ళులో పెరుగుతుంది. ఈ క్రిమిని తీసిపారేస్తామా లేదా? ఒక కలుపు మొక్క లాంటి వాళ్ళు, కలుపు మొక్కను తీసిపారేస్తామా లేదా? బదనిక వల్ల వృక్షానికి ఆటంకం కలుగుతుంది అని బదనికను తీసిపారేస్తామా లేదా? ట్రోలర్స్ను అట్లా తీసిపారేసే, సమాజాన్ని ప్రజాస్వామ్యంలోకి వికసింపజేసే ఒక సంస్కృతిని మనం అలవరుచుకున్నప్పుడు, సమాజానికి అలవాటు చేసినప్పుడు మాత్రమే ట్రోలింగ్ అంతరిస్తుంది. ఈలోగా ట్రోలింగ్ బాధితుల సమూహం ఒకటి ఏర్పడి, వాళ్ళ మధ్య సంఘీభావం ఏర్పడి ఇటువంటి ఒక సదస్సు జరిగితే
ట్రోలర్స్ దాడికి గురైన బాధితులందరూ కలిసి కూర్చొని ఇదేదో విక్టిమ్హుడ్ కోసం కాదు, అయ్యో కోసం కాదు, ఈ దాడిని ఎట్లా ఎదుర్కోగలం అని చర్చలు జరిపితే అంతకన్నా కావలసింది లేదు. అటువంటి ఒక మహత్తరమైన కృషికి ప్రారంభం పలికినందుకు ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ అందులో ఈ 4 మాటలు మాట్లాడే